సరళ డివోషనల్ వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో 64వ శ్లోకంలోని నామాల యొక్క భావం తెలుసుకుందాం. 64వ శ్లోకము. సంహారిణి రుద్రరూపా తిరోధానకరీ ఈశ్వరీ సదాశివ అనుగ్రహదా పంచకృత్యపరాయణ. ఈ శ్లోకంలోని మొదటి నామము సంహారిణి. ఇది 268వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంహారిణ్యై నమః అని చెప్పాలి. సం అంటే సమ్యక్ ప్లస్ హారము. సంహారము అనే పదానికి చక్కగా ప్రక్కకు తొలగించుట లేదా చక్కగా కూర్పు చేయుట అనేదే అసలైన అర్థము, అంతేకాని చంపడము అని అర్థము కాదు. ఋతు సంహారము, వేణీ సంహారం అనే సమాసాలకు విడిగా ఉన్న ఋతువులను కూర్పు చేయుట, విడివడిన కేశములను ముడిగా కూర్పు చేయుట అని అర్థము. దుశ్శాసనుడు స్పృశించిన ద్రౌపది కురులకు వాని నెత్తురు రాసి ఆ కురులను ముడిగా కూర్పు చేసి ద్రౌపది అభిష్టాన్ని తీర్చాడు అని అర్థమే కాని వేణీ సంహారం అంటే ద్రౌపది కురులను చంపాడు అని అర్థము కాదు. సంహారానికి ఈ చంపుట అనే అర్థం ఎలా వచ్చి ఉండాలంటే మొదట ప్రక్కకు తొలగించుట అనే అర్థము నెట్టడం గాను, ఆ నెట్టడం తన్నడం గాను మారుతూ చివరికి సంహారము అంటే చంపడము అనే అర్థము స్థిరపడిపోయింది. సంహారము అంటే లోపలకు ఉపసంహరించుట అనే అర్థంలో వేణీ సంహారము అంటే విడిగా ఉన్న కురులను ముడిలోనికి లీనము చేయుట అని అర్థము చెప్పుకోవాలి. ఇక్కడ లీనము అనే పదం ఎలా వాడబడిందో అలాగే ప్రళయంలో కూడా సమస్త వస్తు జీవజాలం నీళ్లల్లో కరిగి ఉన్న లవణాలలాగా లీనమై ఉంటాయి తప్పితే నశించవు. నీళ్ల ద్రవణాన్ని వేడి చేస్తే ఏ లవణానికి ఆ లవణం వేరైనట్లు ప్రళయం తర్వాత వచ్చే సృష్టిలో సమస్త వస్తు జీవజాలము బయటకు వ్యక్తమవుతుంది. ప్రళయకాలంలో సమస్త వస్తు జీవజాలాన్ని చక్కగా తనలోనికి ఉపసంహరణ గావించి లీనము చేసుకున్నది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము రుద్రరూప. ఇది 269వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రుద్రరూపాయై నమః అని చెప్పాలి. రుద్రరూప రుద్రుని యొక్క రూపు దాల్చినది. రుద్రులు 11 మంది ఉంటారు. వీళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. వీళ్ళు రోదసీలోని స్పందనాత్మక లోకానికి అధిపతులు. ఆకాశ శబ్ద గుణకం కాబట్టి నాదము కూడా వీరికి సంబంధించిన లక్షణమే. అన్ని శబ్దాలు ఓంకార నాదంలోకి లీనమైనట్లే ప్రళయంలో సమస్త వస్తు జీవజాలాన్ని తమలోనికి లీనం చేసుకునే లక్షణము వీరికి ఉంటుంది. ఈ లక్షణంతోనే అమ్మవారు ఈ రుద్రరూపం దాల్చి లయకారకత్వాన్ని నిర్వహిస్తుంది. ఆదిశంకరులు సౌందర్యలహరిలో క్వనత్కాంచీదామ అహోపురుషిక అనే శ్లోకంలో అమ్మవారిని పురమధితుః అహోపురుషిక అన్నారు. అంటే అమ్మవారు పురరిపుడైన శివుని అహంకార స్వరూపిణి అని ఒక అర్థము, శివునికి గర్వకారణమైన రూపము అని ఇంకో అర్థము, శివుని స్వరూపము లేదా సాక్షాత్తు తన రూపమని మరో అర్థము. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. రుద్రునిగా రూపు దాల్చినది 2, నాదరూపిణి 3, రుద్రుని స్వరూపము. ఈ శ్లోకంలోని తర్వాతి నామం తిరోధానకరీ. ఇది 270వ నామము. 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తిరోధానకర్యై నమః అని చెప్పాలి. తిరోధాన అంటే మరుగుపరచుటను, కరీ అంటే చేయునది. ప్రళయ స్థితిలో సమస్త వస్తు జీవజాలము సృష్టి నుండి ఉపసంహరింపబడి ఒదిగి ఒక చోటే కూర్పు చేయబడి చైతన్యరహితంగా ఉంటే చైతన్య స్వరూపురాలైన అమ్మవారు మళ్ళీ వాటిలోకి బీజరూపంలో వాటి కారణ శరీర చైతన్య శక్తిగా ఉండి సృష్టి సమయం వచ్చే వరకు వాటిని తన కుక్షిలో నిక్షిప్తంగా ఉంచి రక్షించే కృత్యాన్ని తిరోధానము అని అంటారు. ఇది చెట్టును కనబడకుండా విత్తనంలోకి లీనం చేయడం లాంటి ప్రక్రియగా అర్థం చేసుకోవాలి. అంటే చెట్టు తాలూకు కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు మొదలైనవి ఏవీ కనబడవు, కానీ వాటి కారణ శరీర అంకురాలన్నీ విత్తనంలో ఉంటాయి. అలాగే దేహాల ద్వారా పదార్థమయంగా కనిపించేవన్నీ
కనబడకుండా ఉండే కారణ శరీరాల్లో గుప్తంగా ఉండిపోతాయన్నమాట. శరీరములను మరుగుపరుచునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఈశ్వరీ. ఇది 271వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఈశ్వర్యై నమః అని చెప్పాలి. ఈశ్వరి అంటే ఈశ్వరుని యొక్క శక్తి రూపములో ఉండునది. సమస్త ప్రపంచానికి అధిష్టాత్రి అయిన అమ్మవారు ఇంతకు ముందు నామంలో చెప్పిన తిరోధాన కృత్యాన్ని పంచబ్రహ్మలలో 4వ వాడైన ఈశ్వరుని రూపంలో చేస్తుంది కాబట్టి ఈశ్వరి అనే నామం వచ్చింది. మాయాతీతుడుగా ఉండే జగత్ప్రభువును పరబ్రహ్మ అని, మాయతో కూడిన ప్రభువును ఈశ్వరుడని అంటారు. ఇట్టి ఈశ్వరుడు తన ఈశ్వర శక్తితో తిరోధాన కృత్యాన్ని నిర్వహిస్తాడు. ఈశ్వరీ శక్తి రూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము సదాశివ. ఇది 272వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాశివాయై నమః అని చెప్పాలి. సదాశివ అంటే సదాశివస్వరూపిణి. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. శుద్ధ సత్వ లక్షణము కలవాడు. మహాప్రలయంలో కూడా సాక్షీభూతుడుగా ఉండే పునఃసృష్టి కార్యానుగ్రహ సంపన్నుడు. ఇట్టి సదాశివునితో అభేదము కలది అమ్మవారు. అందుకని అమ్మవారికి సదాశివ అనే నామం వచ్చింది. సదాశివునితో అభేదము కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అనుగ్రహద. ఇది 273వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనుగ్రహదాయై నమః అని చెప్పాలి. అనుగ్రహ అంటే అనుగ్రహమును, దా అంటే ఇచ్చునది. కల్పాంతంలో తన కుక్షియందు గుప్తంగా ఉంచుకొనిన సృష్టి కారణ బీజాలను కాలారంభంలో పునఃసృష్టిగా అనుగ్రహిస్తుంది కాబట్టి అనుగ్రహద అనే నామం అమ్మవారికి వచ్చింది. ప్రపంచంలో తన స్థాయికి తగినట్లుగా ఇంకొకరికి ఇచ్చే గుణం ఉంటే అటువంటి వారికి పుచ్చుకునే అవకాశం కూడా వస్తుంది. అంటే దానం ఎక్కడ ఉంటే అనుగ్రహం అక్కడ ఉంటుంది అని అర్థము. మనకన్నా తెలివిలో తక్కువ, ఆర్థికంగా తక్కువ, బలంలో తక్కువ అయిన క్రింది వారికి మనం చేయి అందిస్తే మన భుజం మీద పైవారి చెయ్యి ఉంటుంది. అంతేగాని ఎప్పుడూ పైవాని అనుగ్రహం కోసం చూస్తే రాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారు ఈ నామాన్ని అనుగ్రహదాయై నమః అని జపిస్తే ఆవిడ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. నిద్రాణమై నిశ్చేతనంగా అపరిపూర్ణంగా పడి ఉన్న ప్రణాళికలు, కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చక్కబడి ప్రారంభమవుతాయి. అనుగ్రహమును ఇచ్చినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలో చివరి నామము పంచకృత్య పరాయణ. ఇది 274వ నామము. 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచకృత్య పరాయణాయై నమః అని చెప్పాలి. పంచకృత్య అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలని 5 కృత్యముల యందు పరాయణ అంటే ఆసక్తి కలది. తను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయడం అన్నిటికంటా ఉత్తమ ధర్మము, ఉత్తమ లక్షణము. ఈ విషయాన్ని అమ్మవారు తను నిర్వర్తించవలసిన కృత్యాలను ఆసక్తితో నిర్వర్తించడం ద్వారా తెలియచేస్తోంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికగా అలాగా జరుగుతాయి అని సూక్ష్మార్థము. నిర్వహించవలసిన పంచకృత్యాల యందు ఆసక్తి కలిగినది అని ఈ నామానికి అర్థము. 239వ నామమైన చంద్రవిద్యా నామం నుంచి 274వ నామమైన పంచకృత్యా పరాయణ అనే నామం వరకు చెప్పబడినవన్నీ చంద్ర విద్యకు సంబంధించిన విశేషాలు. ఇక రాబోయే భానుమండల మధ్యస్థ నామం మొదలు పుణ్యాపుణ్య ఫలప్రదా నామం వరకు భాను విద్యకు సంబంధించిన విశేషాలు చెప్పబడతాయి.